టీడీపీ బీజేపీ జేసీపీ అంటే జనసేన పార్టీ వాళ్ళది హనీమూన్ నడుస్తుంది అంటూ మన ఎమ్మెల్సీ మీటింగ్లో జగన్ గారు అంటాం. అది కూడా ఎన్నికల ఫలితాలు శకుని పాచికలే ఉన్నాయి, ఈవెం లేదు, గోల్మాల్ జరిగిందంటూ అనుమానాన్ని కొత్తగా ఈరోజు జగన్ రేకెత్తించారు. చెప్పండి. ఒక చిన్న లెక్క చెప్తాను. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి వచ్చినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ 50%, 49.86 ఎంత ఉంది. సో 50% వేసుకుంది. 50% వేసుకుంటే వాళ్ళకి 151 సీట్స్ వచ్చాయి. అదే తెలుగుదేశం పార్టీకి 40%, వాళ్ళకి వచ్చింది 23. అంటే 10% డిఫరెన్స్ కి 23 స్థాయికి టీడీపీకి వచ్చాయి. ఇప్పుడు 2024 చూడండి, వైసీపీకి 40, గతంలో 2019 లో టీడీపీకి వచ్చిన పర్సెంటేజ్ వీళ్ళకి వచ్చింది 40. కాబట్టి ఎన్డీఏ కూటమికి 56%, 15% డిఫరెన్స్ ఉంది. 10%కే వాళ్ళకి 23 స్థానాలు మిగిలితే మరి 16%కి 11 స్థానాలు మిగలటంలో తప్పే ఉంది. సింపుల్ లెక్క కదా. దీనికి అంత ఇదిగా మాజీ ముఖ్యమంత్రి గారు చించుకోవాల్సిన అవసరం ఏముంది, చర్చలు పెట్టాల్సిన అవసరం ఏముంది. ఇంకోటి, వారి వ్యవహారం ఎలా ఉందంటే రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి పిడ్డీలు వాయిస్తూ కూర్చున్నాడు. ఓ పక్క నీ మాజీ ఎమ్మెల్యేలు, మీ మాజీ మంత్రులు రోజు ఏకవరు పెడుతున్నారు. ఎందుకు ఓడిపోయావు? నువ్వేదో మహారాయణలాగా అంతఃపురంలో గుండి రావు బయటికి, ఎవరికి ఆడిషన్ ఇవ్వవు, ఎవరిని కలవరాయన. పెద్ద ప్రాబ్లము. ఐప్యాక్ నమ్ముకున్నాడు, ఐటీ టీమ్ నమ్ముకున్నాడు, వాలంటీర్లు నమ్ముకున్నాడు, కార్యకర్తను నమ్ముకోలేదు, కార్యకర్తను గారి వదిలేశారు, కేవలం సంక్షేమమే అనుకున్నాడు ఆయన. ఇవన్నీ మొత్తం జక్కంపూడి రాజా గారి నుంచి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నుంచి, కాసాని రాంభూపాల్ రెడ్డి నుంచి, కుర్తి సత్యనారాయణ నుంచి అందరూ ఏకవరం పెడితే అది వినిపించట్లేదా? ఆహాకారాలు. నా డిబేట్ లోనే, మేము చేస్తాం ఛానల్ డిబేట్ లోనే, మాకు రెగ్యులర్ గా వచ్చే వైసీపీ ప్యానలిస్టులే నిన్న ఒక ఛానల్లో ఓపెన్ గా అంటున్నారు, అన్నా ఇప్పటికన్నా సరే మా మాటినన్నా ప్యానలిస్టులు మాట వరకు అన్ని విధాలుగా వైసీపీ సపోర్ట్ చేసిన వాళ్ళు, అడ్డదిడ్డ చేసిన పనులన్నిటికీ సపోర్ట్ చేసిన వాళ్ళు మా డిబేట్ లో ఓపెన్ గా ఆహాకారం పెడతారు. ఇప్పటికీ పెడతారు అన్నాలి. ఇప్పటికి కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకలేదు రహీం గారు. అది ఇబ్బంది. మాతో డిబేట్లు వచ్చే 2-3 సంవత్సరాలుగా డిబేట్ వచ్చి వైసీపీ ప్యానలిస్టులకి ముఖ్యమంత్రిగా, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో బిజీగా ఉన్నాను, అపాయింట్మెంట్ దొరకలేదు అనుకుందాం కాసేపు. ఈ రోజు ఓడిపోయి ఇంటికే పరిమితమై బయటికి 10 రోజులుగా బయటికి రాని వ్యక్తి కనీసం వీళ్ళకి కూడా సమయం ఇవ్వట్లేదు మాట్లాడటానికి. అప్పుడు ఇవ్వలేదు సమయం, ఇప్పుడు ఇవ్వలేదు. ఇంకేమి ఆయన. అవునవును, ఈ మాట చాలా బయట కూడా నడుస్తుంది. రవికిరణ్ గారు.